అడ్వకేట్ మోనికా సున్కర గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయారు. ముఖ్యంగా వెంటనే ఎలక్షన్స్ ప్రచారాలు మొత్తం దాదాపుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు తిరిగారు, రైట్? అడ్వకేట్గా ఉన్నారు మీరు. అంతకుముందు కూడా చాలా కేసులను వాదించారు, చాలా కేసెస్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఆ ఎలక్షన్స్ టైంలో చాలా పెండింగ్లో కూడా పడి ఉంటాయి. అంటే మిమ్మల్ని నమ్ముకొని మీరు మాత్రమే మా వైపు మా వాణిగా వినపడతారు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మీ గురించి. సో మన తరపున కూడా మీకు 1-2 నేను చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ మీ రొటీన్ లైఫ్లోకి, అంటే ప్రజా జీవితంతో పాటు మీ పర్సనల్ ఈ కెరీర్ కూడా ఎలా ముందుకు సాగుతుంది? మళ్ళీ దీనిపైకి వచ్చారా? కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. నాకు ప్రయారిటీగా చూసుకుంటే ఫ్యామిలీ ఫస్ట్, నెక్స్ట్ ధర్మం, ఆ తర్వాత కెరీర్ అండి. ఓకే. సో థర్డ్లో ఉంటుంది కాబట్టి నా డే టు డే నడవడం కోసం మాత్రం కెరీర్ని యూజ్ చేస్తుంటాను. ఇంకా జనరల్గా వస్తే రీకన్సైలేషన్స్ ఏదన్నా ఫ్యామిలీ ఇష్యూస్లో ఉంటే, ఏదన్నా అమ్మాయి అబ్బాయికి ఏదన్నా గొడవలై వాళ్ళు ఉండలేకపోతే వాళ్ళని ఎట్లా కలిపి ఉంచాలి అనే విధంగా చూడడం వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఇష్యూస్. సివిల్ ఇష్యూస్లో కూడా మేము కన్సల్ట్ చేయడానికి ఇట్లనే నేను ధార్మికంగానే వాళ్ళకు కన్విన్స్ చేస్తాం. ఎందుకంటే మనము నాకు దగ్గర సివిల్ ఇష్యూస్ వచ్చిన దాంట్లో ఏదన్నా గొడవ ఉందనుకోండి, దాన్ని అన్నెసెసరీగా ఇంకొకరి కర్మ మనం ఎందుకు తీసుకోవాలి? అల్టిమేట్లీ ఈ లైఫ్లో మనము ఎంత సంపాదించుకున్నాం, ఎన్ని ఇల్లులు. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే నా ఫ్రెండ్స్ థాట్స్ ఎట్లుంటాయంటే, అమెరికాలో 2 పిల్లలు 2 ఇల్లులు ఉండాలా, ఇండియాలో 2కి 2 ఇల్లులు ఉండాలంట. ట్రై టు బీ ఇన్ వెరీ లెస్, తక్కువ రిసోర్సెస్ని వాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఎక్కువ సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదొక ఆనందంగా ఉంటుంది, ఆత్మతృప్తి ఉంటుంది. సో అన్నీ అంటే ధార్మికంగా వెళ్ళి వాళ్ళని రికన్సైల్ చేసినప్పుడు మేము సివిల్ ఇష్యూస్ని కూడా నేను చాలా సాల్వ్ చేస్తానండి. అండ్ ఫ్యామిలీ మ్యారిటల్ ఇష్యూస్లో కూడా నేను చాలా వరకు ఇట్లాంటి త్రూ ధార్మిక్ మన కల్చర్ని, మన సంస్కృతి ఎట్లాంటిది, మనం ఎట్లా ఆలోచించడం వల్ల మన జీవితాన్ని ఉత్తమంగా చేసుకోగలము అనేది వాళ్ళకి చెప్పి దాని నుంచి నేను నా కెరీర్ని కంటిన్యూ చేస్తాను. అదర్ దెన్ ఇంకా లవ్ జిహాద్ కేసెస్, ఇవన్నీ ముఖ్యంగా మీరు దానిపైన మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనది ఎట్ దిస్ టైం. ఎందుకంటే చాలా కేసెస్ అవుతా ఉన్నాయి. లవ్ జిహాద్ అంటే అది కూడా, అంటే లవ్ జిహాద్ అనడానికి అట్లీస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. అది లవ్ మట్టుకే, ఆ తర్వాత జిహాద్ అనేది కాదు, అదొక ప్రేమ, పవిత్రమైన ప్రేమను మీరు లవ్ జిహాద్ అంటున్నారా మూర్ఖులారా అని చెప్పేసి ఇప్పుడు కామెంట్లో ఎవడో ఒక టైప్ చేస్తూ ఉంటాను నేను మాట్లాడుతూ ఉంటేనే. బట్ చాలా ఎగ్జాంపుల్స్ ఎన్నో వస్తున్నాయి కాబట్టి దాని వెనకాల ఉండేటటువంటి కుట్రకోణం తెలుసు కాబట్టి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ గురించి అట్లీస్ట్ మీరు చెప్పితే, ఎందుకంటే మీరు డైరెక్ట్గా చూస్తున్నారు, డైరెక్ట్గా వాదించి చాలా మందిని క్లీన్ చేస్తున్నారు దానిలో ఆ సమస్యల నుంచి. కాబట్టి మీరు చెప్తే ఎంతో కొంతమందికి ఖచ్చితంగా విషయం రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం అదే. ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే చాలా కేసెస్ అవుతున్నాయండి లవ్ జిహాద్ సంబంధించి. ఎంతో మంది అమ్మాయిలు చివరికి ఏజ్ తో కూడా సంబంధం లేకుండా. అది మెయిన్ కన్సర్న్, అది కన్సర్న్. ఆ తర్వాత ఇంకొకటి రిటర్న్ నాకు ఈ మధ్య కనిపించింది ఏంటి అంటే, ఒక 40 ఏళ్ళ ఆవిడ, వాడు 22 ఏళ్ళ అబ్బాయి, ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఒక డాక్టర్. వీళ్ళందరిని వదిలేసి నాకు వీళ్ళు ఎవరు వద్దు, వాడు ఏంటంటే జ్యూస్ స్టాల్ నడుపుకునేవాడు వాడు. ఇలాంటి కేసెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు అసలు ఈ లవ్ జిహాద్ గురించి మీరు? లవ్ జిహాద్ అంటే ఒక కన్నె పిల్లని తీసుకెళ్లడం కాదండి. లవ్ జిహాద్లో మల్టిపుల్ ఉంటాయి. లవ్ జిహాద్ ఈజ్ జల్ జమీన్ జోరులో, జోరు అన్నప్పుడు అది అమ్మాయిలనే కాదు, స్త్రీ, ఆడది. అట్లే లవ్ జిహాద్ కూడా ఒక ఏజ్ అని ఏం లేదు, మొత్తం ఆడవాళ్ళు, హిందూ ఆడవాళ్ళు అంతే, దానికి ఏజ్తో సంబంధం లేదు. ఒకటి. రెండో విషయం, లవ్ జిహాద్లో ప్రతిసారి సూట్ కేసులో ఫ్రిడ్జ్లో వెళ్తారని కూడా లేదు. అది దాని కాన్సెప్ట్ ఏంటంటే ఈ సంస్కృతిని టార్గెట్ చేయడం. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని మతం మార్చేసి ఆ అమ్మాయితో అయిన పిల్లలతో వాళ్ళని ముస్లింలుగా తయారు చేయడం
అది కూడా లవ్ జిహాద్. ఆ అమ్మాయిని ఒకవేళ అమ్మాయి ఈ కాన్స్పిరసీని అర్థం చేసుకొని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ అమ్మాయి సూట్ కేసులోకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళడం అది కూడా లవ్ జిహాదే. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇంకొకటి ఉంది లవ్ జిహాద్. ఇంకో లవ్ జిహాద్ ఏంటంటే పచ్చని కాపురంలో నిప్పులు పోసి మొగుడు పిల్లల్ని దూరం చేసి దాని నుంచి భార్యను భర్తకు విడిదీసడం వల్ల అక్కడ ఫ్యామిలీ బ్రేక్ అయినా కూడా అది కూడా లవ్ జిహాదే. అందులో కూడా ఈ 3 ఇష్యూస్లో కేస్ స్టడీస్లో కంపల్సరీ అక్యూజ్డ్ ఒక అబ్దుల్లానే ఉంటాడు. ఖచ్చితంగా నిజం. సో లవ్ జిహాద్ అనేది ఓన్లీ అమ్మాయిల్ని తీసుకెళ్తారని అనుకోవడానికి లేదు, ఏజ్డ్ మహిళలైనా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3rd కేసులో పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే భార్యాభర్తకు డివోర్స్ అయితే అట్లీస్ట్ హిందూ లా అకార్డింగ్గా వాళ్ళకైతే డివోర్స్లో అలిమోనీ వచ్చేది లేదు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.